నువ్వు అనుకున్నది నీకిత్తా, నేను అనుకున్నది నాకి. నీ బతుకు చెడా ఏం మాట్లాడుతున్నావురా? ఏయ్, ఎప్పటికైనా నేను చెప్పింది జరుగుతుంది. ఖచ్చితంగా నువ్వు నా పక్కన రావాల్సిందే. ఓయే మా అమ్మకు ఆరోగ్యం మంచిగా లేదు. నువ్వే మా అమ్మ మీద కొంచెం కనికరం చూపించమ్మా. హాస్పిటల్ కని పోతే మత్తు డబ్బులు అడుగుతుర్రు. అవన్నీ పైసలు నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాను. నువ్వే దయ చూడమ్మా. బిడ్డ అమ్మా అత్తున్నమ్మా, చూడమ్మా. ఏమైందమ్మా? బిడ్డ ఆనవంతెట్నో అవుతుంది. అమ్మా ఆగివే అట్లానకే. సరే గోళీలు వేసుకొని చాయ్ తాగు. గోళీలు తీసుకొస్తాగు. దేవుడా, మా అమ్మకు మాకు వెనక ముందు ఎవ్వరు లేరు. నువ్వే మా మీద దయ చూడు స్వామి.
రాధిక, చెప్పే. ఏం చేస్తున్నావే? ఏం లేదే, ఒట్టిగానే కూర్చున్నా. అమ్మని చూస్తే నాకు బాగా భయం అవుతుంది. ఏం చేయాలో ఏం అర్థమైతలేదు. నువ్వన్న ఒక్కసారి ఇంటికి రారాదే? సరేనే, వస్తున్నా. సరే. ఏడవకే, ఏమైంది ఇప్పటికి? ఏడవకు. అమ్మ పరిస్థితి చూడే, రోజు రోజు అమ్మ నీళ్ళ పడిపోతుంది. కనీసం ఆమె చెవి కూర్చొని కూడా చాయ్ కూడా తాలేక పరిస్థితిలో ఉంది. నేను రోజు లేపు కూర్చుని పెట్టి తినిపెట్టుడు అవుతుంది, తాగబెట్టుడు అవుతుంది. అమ్మకి ఏం కాదే, నువ్వు భయపడకు. దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కే. నువ్వు ఏడవకు. మొన్న హాస్పిటల్కి తీసుకుపోయినప్పుడు కూడా 3 లక్షలు అయితే అని చెప్పేది. అది ఏ రోగం కూడా తెలుస్తలేదు. చేతిలో ఒక్క రూపాయి లేదే. ఏం చేయాలో నాకేం అర్థమైతలేదు. అమ్మని ఎట్లా కాపాడుకోని కూడా అర్థమైతలేదే. నువ్వు ఏడవకే, ఏదో ఒక మార్గం చూపిస్తాడే దేవుడు. ఏం చూస్తాడే ఆ దేవుడు? దరిదాపు కూడా దొరుకుతలేదు. ఇప్పుడు అమ్మ 2 నెలలు మంచాల పడిపోయి కనీసం చుట్టాలు పక్కలు కూడా దగ్గర కూడా రానిత్తలేరే. ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. బాధపడకు, నీకు ముచ్చట చెప్తాను. మన ఊళ్ళే చిరంజీవి రెడ్డి పటేలు, అశోకరావు దోరా, గా ఎంపీటీసీ సీనా సొంటోళ్ళు చాలా మంది ఉన్నారే. పోయి అమ్మ గురించి చెప్పు, ఎట్లయినా సాయం చేస్తారే. నువ్వు బాధపడకు. నేను అడిగితే ఇత్తరంటవానే, అయినా నేను వాళ్ళకి తెలియదు కదా. నువ్వు రంది పడకే, నీతో పాటు నేను కూడా వస్తా. అవునా? సరే రా, నీకు పుణ్యం ఉంటదే. సరే ఉండు, నేను జడేసుకొని వస్తా. సరే. అమ్మా, పానం ఎట్లున్నది ఇప్పుడు? దేవుడు అట్లా చెప్తాడు. అమ్మా, మేమిద్దరము గిడి దాకా పోయేస్తామే, పడుకో సరేనా? దూరా, ఎవరు బిడ్డ? ఎవరు నువ్వు? నేను కనకయ్య బిడ్డని. ఏ కనకయ్య? కొబ్బరి చెట్టు కాడ ఇల్లు లేదా దొరా? మీ నాన్న చనిపోయింది కదా? అవును దొరా, మా నాన్న చనిపోయిండు. మీ నాన్న మంచోడు ఉండే, మరి ఏ పని వచ్చిన దగ్గరికి? మా అమ్మకు బాణం మంచలేదు దొరా, అప్పుడు ఇప్పుడు అన్నట్టుంది. మొన్న హాస్పిటల్ తీసుకుపోతే 3 లక్షలు కావాలన్నారు. మాకు వెనుక ముందు ఆదుకునేటోళ్ళు ఎవ్వరు లేరు దొరా. మీరు ఆదుకుంటారని మీ దగ్గరకు వచ్చిన దొరా. అయ్యో అట్లనా? మరి ఈడ పోయి మాట్లాడదాంపా. నువ్వు ఏడుంటాను, ఏం పని చేస్తాను? హైదరాబాద్ లా ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్ చేసుకుంటున్న దొరా. అదేంది బిడ్డ, ప్రైవేట్ జాబ్ చేస్తున్నావు, గవర్నమెంట్ జాబ్ రాలేదా? రాలేదు దొరా.
అప్పట్లో జాబులు పడ్డాయని పరీక్ష రాసిన అయినా కూడా రాలేదు. అందుకే చిన్నగా ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నా. ఆ పైసలు నా మందమే అవుతున్నాయి. అయ్యో అట్లనా? ఇంతకీ నీ మొగుడు చేస్తాండే? నా మొగరు గురించి మీకు తెలియదు అదోరా. ఇరుగా తాగుతాడు, రోడ్ల మీద అంటాడు. ఏమన్నా అంటే నా ఈపు సాగు చేస్తాడు. ఇక వాడు మారడే. మనకు చెప్పి చెప్పి ఆశగా వచ్చింది నాకు. ఇంతకు దీని సంగతి ఏం చేద్దాం చెప్పు. దొరా, దీని బాధ మొత్తం మీకు చెప్పుకున్నది. మొన్నటిదాకా హైదరాబాద్లో ఉన్నది. వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేక ఈ ఊరికి వచ్చింది. దానికి వెనక ముందు ఎవ్వరు లేరు. దాని చుట్టాలు కూడా రానిత్తలేరు. అది నా మీద పడి ఏడ్చి దాని గోసంతా చెప్పుకునేది. అందుకే మీ దగ్గర తీసుకొచ్చిన. మీరే చాలా మందికి సాయం చేసిన వాళ్ళు, ఎంతో కొంత సాయం చేస్తారని నేను తీసుకొచ్చిన. మీ దయ మా ప్రాప్తం దొరా. ఇప్పుడు నేను ఏమి ఇవ్వాలి? దొరా, ఒక్క 50,000 అప్పు ఇరు దొరా. మా అమ్మ మంచి అయినాక ఏదో ఒక పని చేసి మీ ఒక్క రూపాయి బాకీ లేకుండా మీ అప్పు నీ కొడతా దొరా. మీకు దండం పెడతా దొరా. లే బిడ్డలే, లే బిడ్డలే. ఇప్పుడు నేను అప్పాయి తీయ బిడ్డ లేబర్ గురించి తెచ్చుకున్న 20,000 రూపాయలని ఇవి తీసుకొని మీ అమ్మని బాగా చేయించుకో. నాకు ఇవ్వకుండా మరలేదు మళ్ళీ. అమ్మా వచ్చినావా బిడ్డ? వచ్చినమ్మా. పోయిన పని అయిందా? అయిందమ్మా. రాధికను కూడా తీసుకుపోయినా అమ్మట. ఎటు పోయిండ్రు బిడ్డ? పోయిన పని అయిందన్నావు. ఏం పనికి పోయిండ్రు బిడ్డ? నీకోసమే అమ్మా. నిన్ను హాస్పిటల్ చూద్దామంటే నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఇదంతా దీనికి చెప్తే మన ఊర్లో అశోక్ రావు దొర దగ్గరికి తీసుకుపోయిందే. నీ గురించి మొత్తం చెప్తే అని 20,000 దానం చేసిండవ్వా. అదోరా, ధర్మాత్ముడు బిడ్డ. అమ్మా ఏడవకమ్మా, నీకు మేమున్నాం, మనకు దేవుడున్నాడు. ఇప్పుడు ఎంపీటీసీ సీన్ అన్న దగ్గరికి పోయేస్తాం. ముక్కడంతా తిని గోరీలు వేసుకో. ఎంపీటీసీ సీన్ అన్న వస్తాండే. రాధిక ఎడక్కిర్రా? రాధిక వినవలరా? వీళ్ళ అన్న కనకయ్య బిడ్డ. ఏ కనకయ్యరా? ఇక్కడ కొబ్బరి చెట్లు లేవా అన్న? అవునా? మరి తీసుకొచ్చినావు? దీనికి ఆపద ఉన్నదన్న, అందుకే తీసుకొచ్చిన. ఏం ఆపద వచ్చింది మాకు? మా అమ్మ పానం మంచలేదండి. ఎట్లా అంటే దీనికి చెప్తే మీ దగ్గర తీసుకొచ్చింది. అయినోళ్ళు కూడా మమ్మల్ని దగ్గర తీసుకుంటలేరు. మీరు అంతనో ఇంతనో సాయం చేస్తే మా అమ్మని హాస్పిటల్ చూయించుకుంటా. ప్లీజ్ అండి. సరే రాధిక, మరేం చేద్దాం? అన్న నువ్వెంతో మందికి సాయం చేసినావు. చుట్టూ పదువులల్లో ఎంతో పేరు పోయినవు. దాంట్లో ఇదొకటి.
ఇది చాలా పేదరాలు. నువ్వు సాయం చేస్తే నిన్ను తలుచుకుంటామన్నా. సార్ ఒక 50,000 అప్పియండి. మా అమ్మ మంచి అయినాక మీకు ఒక్క రూపాయి బాకీ లేకుండా మీ బాకీని కట్టేస్తాం. రాధిక ఏమంటావు? అన్న నీ దయనే, ఇది చాలా మంచిది, మళ్ళీ తీర్పుతుంది. సరే ఒక్క నిమిషం. ఇదిగో అమ్మా, ఇందులో 30,000 ఉన్నాయి. ఫస్ట్ అయితే మీ అమ్మ తీసుకుని హాస్పిటల్ ఉంచు. మళ్ళీ నాకు డబ్బులు ఇచ్చే అవసరం లేదు, సరేనా? సరేనండి, థ్యాంక్ యూ. ఉంటాన్నా. అగో ఎప్పుడు వచ్చినవే? నేను వచ్చి 15 రోజులు అవుతుంది. ఎవరెవరో కనబడతారు, నువ్వైతే మొత్తాన్ని కనబడతలేవు. అవునా? మరి ఒక్క ఫోన్ అనే అయిపోతావే నాకు. అవుగాని ఏం పని తెచ్చినావు? ఏం చెప్పమంటావురా నా బాధ. మా అమ్మకు పానం మంచిగా లేదని వచ్చిన. హాస్పిటల్లో చూస్తే 3 లక్షలు అన్నారు. కనీసం అది ఏ రోగం కూడా చెప్తలేరురా. ఈ ఊరికి వచ్చి అడగని వాళ్ళందరిని అడుగుతాన్నా. అశోక్ దూర దగ్గరకు పోతే 20,000 ఇచ్చినారా. ఎంపీ సార్ దగ్గరకు పోతే 30,000 ఇచ్చిండు. నువ్వన్నా 1,00,000 రూపాయలన్నా ఆదుకోరా. నీ అక్క నువ్వు గమ్మత్తున్నావే. కనవాడే పాపమైనట్టున్నాగా. నేను కనవాడు తోట ఏడ్చుకుంటా 1,00,000 రూపాయలు కావాలి. ఇవాళ రేపు ఒక్కడు రూపాయి నమ్ముతలేడు. లక్షలు ఎడికెళ్ళి తీసుకొచ్చి ఇస్తారే. ఇప్పుడు నేను నీకు ఇస్తా, మళ్ళీ ఎడికెళ్ళి కడతావే. అరే అట్లా అన్నకురా, ప్లీజ్ అర్థం చేసుకోరా. నా పరిస్థితి ఇప్పుడు మంచిగా లేదు. చుట్టాల దగ్గర బట్టల దగ్గరకు పోయినా కానీ ఎవరు కూడా నన్ను పట్టించుకుంటలేరురా. నువ్వన్నే పట్టించుకోరా ప్లీజ్. రానికి దండం పెడతా. ఆదుకునుడా, నేను మా ఆదుకుంటా కానీ మరి నాకేమిస్తానే? అయినా నా దగ్గర ఏముందిరా. నువ్వున్నావు కానీ నీ అందం చాలే. నువ్వు రా, నువ్వు అనుకున్నది నీకిత్తా, నేను అనుకున్నది నాకి. నీ బతుకు చెడా, ఏం మాట్లాడుతున్నావురా? ఏయ్, ఎప్పటికైనా నేను చెప్పింది జరుగుతుంది. ఖచ్చితంగా నువ్వు నా పక్కన రావాల్సిందే. ఓయే, ఈ సంగతి ఎట్లా చెప్తున్నా చూడమ్మా. ఏమైంది బిడ్డ? ఎందుకు ఎడతానవురా? అమ్మా ఏమైంది బిడ్డ? ఏడవకు బిడ్డ, ఏదైనా మన మంచికే అనుకోవాలి. నిన్నటి దగ్గర రాధిక నా సోపుతుంది కావచ్చు అనుకున్నా.
ఇలా ఫోన్ చేసిన కానీ ఎత్తుతలేదు. నాకు ఇంకెవరు దిక్కు? అరే పవన్, ఏడున్నావురా? సరే, నువ్వు చెప్పినట్టే గాని నువ్వేడున్నావు? నన్ను ఏడికి రమ్మంటావు? సరే. గీడికి తీసుకొచ్చినావు? ఎవరైనా చూస్తే నా ఇజ్జత్ పోతుందిరా. ఏయ్ రానే వచ్చినావు కానీ మళ్ళీ ఎందుకే ఇబ్బంది? ఏయ్ ఏం సుఖాన్ని ఇచ్చినవే. ఇగో నువ్వు అడిగిన 50,000 పట్టు.